పచ్చ పచ్చంగా విలసిల్లే తెలంగాణం నువ్వు అట్టు అట్టు రెండు ఫోటోలు కదా, రెండు ఫోటోలు చూస్తా సేనా సేనా అడుపండి అనుకోండి థ్యాంక్ యూ జైశెడ్డి గారి నాయకత్వం జైశెడ్డి గారి నాయకత్వం ఆరు గుర్తుకే నెట్ వేయడం కాదు ఉండు ఎక్కడ నీకు ఐడియా ఉంటుంది ఉంది కూడా కనబడుతుంది కొంచెం స్లోగన్స్ కారు గుర్తుకే కారు గుర్తుకే వదిలే గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ పేదల గురించి ఆలోచించే పార్టీ కారు గుర్తుకే కన్నీళ్ళు మింగిన కడుపులకి తానే బుక్కెడు పువ్వన్నాడు ఉరితాడు పూగిన రైతులింట బండరాసి తల్లి లచ్చువమ్మ బాబు ఆరాట పడుకుంటే రాష్ట్రమిదే నా తల్లి లచ్చువమ్మ నమస్తే బాగున్నారా అమ్మా నమస్తే బాగున్నావా నమస్తే అల్లుడు కష్టపడి గెలిపించాం మళ్ళీ మీరు తమ్ముడు అందరికీ నమస్కారం. ఈరోజు మన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి మన కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం గడప గడపకు మన 41వ వార్డులో తిరుగుతూ అందరినీ కూడా మన అభ్యర్థికి ఓటు వేయాలని అందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ బాగా స్పందిస్తున్నాం. మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి ఓటేసాము, మళ్ళీ కూడా ఇదే పార్టీకి ఓటేస్తాం. ఎందుకంటే ఈ పార్టీయే మాకు శ్రీరామ్
నీటి సదుపాయం చాలా అంతరాయంగా ఉండేది. అలాంటిది నీళ్ళు ఇచ్చినారు, మాకు కరెంట్ ఇచ్చినారు, అలాగే రోడ్లు వేసినారు. మా పేదలను గుర్తించిన ప్రభుత్వం ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటామని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా కూడా ఇదివరకు అసెంబ్లీ ఎలక్షన్లో ఎలా గెలిపించామో అదేవిధంగా మళ్ళీ కూడా ప్రతి ఒక్కరము కూడా ఈ పార్టీకి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తు మీదనే ఓటు వేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా మన రాష్ట్రంలో మనం చూసుకుంటూ కేసీఆర్ గారి బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి కూడా ఎంతో అనూహ్య స్పందన లభిస్తుంది. వారు బయట అడుగు పెట్టగానే కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఆయనను కలవడానికి, ఆయన మాటలు వినడానికి, ఎందుకంటే చూస్తున్నారు మన బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే పార్టీకి ఓటు వేసడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయినరో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే పొలాలకు నీళ్లు రాక, కరెంటు రాక, రైతు బంధు రాక, రైతు బీమా రాక, కళ్యాణ లక్ష్మి రాక, ఇలా ఏ పథకాలు కూడా వాళ్ళకి చెందక వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన కేసీఆర్ గారు ఉంటే మనకి ఈ పార్టీకి అన్నీ వచ్చేవి, మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, ప్రతి రైతు కూడా కోరుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఏమీ లేక వాళ్ళందరూ కూడా చాలా దీనావస్థలో ఉన్నారు. ఎందుకంటే ఎన్నో పంటలు ఎండిపోయినాయి, ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలామంది అప్పులు చేసి ఎన్నో పంటలు వేసిన అయినా కూడా ఎవ్వరికీ కూడా ఏమీ లభించలేదు. అందుకే వాళ్ళందరూ కూడా చాలా బాధతున్నారు. అలాగే మనకు పంటకు 500 బోనస్ కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఒక్కటి కూడా మోసం చేసి మోసపూరిత మాటలు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా మనకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మేము తప్పకుండా మన కారు గుర్తు మీద ఓటు వేసి అందరూ అభ్యర్థులను 17 మంది అభ్యర్థులను గెలిపిస్తామని వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు.